ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ ప్రవాసులు అపూర్వ స్వాగతం పలికారు. మెల్బోర్న్లో నిర్వహించిన మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో సుమారు 30,000 మంది భారతీయ సంతతి ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేశారు. త్రివర్ణ పతాకాలతో సభా ప్రాంగణం మారుమోగిపోగా భారత్ మాతాకి జై, మోదీ మోదీ నినాదాలు హోరెత్తాయి. ఆస్ట్రేలియా షో హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ అని ప్రధాని తన స్పందనను వెల్లడించారు. భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు కేవలం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న బంధం కాదని, రెండు దేశాల ప్రజల మధ్య ఏర్పడిన విశ్వాసానికి ప్రతీక అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలోని భారతీయులు ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నారని కొనియాడారు. గత దశాబ్దంలో భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్టార్టప్లు, ఆవిష్కరణల్లో భారత్ కొత్త శకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రపంచం భారత్ను కేవలం పెద్ద మార్కెట్గా కాదు, విశ్వసనీయ భాగస్వామిగా చూస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో ప్రతి ప్రవాస భారతీయుడు భాగస్వామి అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో అత్యంత కీలక ఘట్టంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య ఇంధన భద్రతకు సంబంధించిన కీలక ఒప్పందం కుదిరింది. వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. దీని ద్వారా ఆస్ట్రేలియా నుంచి శాంతియుత అవసరాల కోసం భారత్కు యురేనియం ఎగుమతులను మార్గం మరింత సుగమమైంది. 2015లో కుదిరిన అణు సహకార ఒప్పందం అమలుకు అవసరమైన పరిపాలనా ప్రక్రియలు పూర్తయ్యాయని ఇరు దేశాలు వెల్లడించాయి. స్వచ్ఛ ఇంధనం, ఇంధన భద్రత, సరఫరా వ్యవస్థ బలోపేతంపై రెండు దేశాలు దీర్ఘకాలిక సహకారానికి అంగీకరించాయి. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. ప్రపంచంలో ఏ వివాదానికైనా యుద్ధం పరిష్కారం కాదని, చర్చలు, దౌత్యమే శాశ్వత పరిష్కారమని మార్గమని స్పష్టం చేశాయి. పౌరుల భద్రత, సముద్ర వాణిజ్య మార్గాల రక్షణ, ప్రపంచ ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగడం అత్యంత కీలకమని అన్నారు. అమెరికా, ఇరాన్ ఘర్షణల ప్రభావం, చమురు ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉన్నందున అన్ని దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
చైనాలోని జిన్జియాంగ్ నగరంలోని ఒక షూ ఫ్యాక్టరీలో భారీ